హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ లివ్ ఓర్ ఆర్ లివింగ్. సో ఇక్కడ నేను ఈ బ్లాగ్లో ముందు రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను ఏం చేశాను, అలాగే పక్క రోజు లంచ్లోకి ఏం చేశాను అనేది ఈ వీడియోలో నేను చెప్తున్నానండి. సో మార్నింగే మా బాబు ఆలూ కర్రీ అడిగాడు, ఆలూ కర్రీ చేశాను. అలాగే ఆ రోజు నేను చామదుంపల పులుసు కానీ చేపెట్టానండి. సో ఆలూ కర్రీ క్యూబ్స్గా కట్ చేసుకొని కడాయిలో వేసుకొని సో పోపు అవన్నీ వేసేసుకున్నాను. ఆలు కానీ వేసేసుకొని కొంచెం ఉప్పు కానీ వేసేసుకుంటున్నానండి ముందుగానే, ఎందుకంటే ముక్కలు మగ్గుతున్నాయి, తొందరగా మగ్గుతాయి అని చెప్పి. మార్నింగ్ టైమ్స్ కదండి, హడావుడి లేకుండా ఉంటుందని, అంటే తొందరగా ఉడికిపోతుందని నేను కొంచెం ఉప్పు వేసేస్తున్నాను. చూసారా, చక్కగా ఉడికిపోయింది. దీంట్లోనే ఆనియన్స్ కానీ వేసుకున్నాను. ఈ ఆలూలోనే మధ్యలో ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి. జస్ట్ ఆలు కానీ కొంచెం ఆలు అంతా ఉడికాక కొద్దిగా ఆనియన్స్ వేసి నేను మళ్ళీ ఇంకొంచెం ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ పప్పుల పొడి కొంచెం కొత్తిమీర కానీ వేసేసుకొని నేను ఆలూ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో బాగా టేస్టీగా వచ్చిందండి, మీరు ట్రై చేయండి తప్పకుండా. సో ఆ రోజు మా లంచ్ వచ్చేసి మేము ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది, మేము బ్రౌన్ రైస్, అలాగే ఆలూ కర్రీ, అలాగే చామదుంపల ఉత్తపులుసు వేసేసుకొని మేము ఆ రోజు లంచ్ అనేది ఎండ్ చేసాము. సో ఇక్కడ చామదుంపల ఉత్తపులుసు, అలాగే ఆల్రెడీ ఇంట్లో పండుమిరపడి పచ్చడి ఉందండి. సో ఆ పండుమిరపడి పచ్చడే వేసేసుకున్నాము. సో ఆ రోజు మా లంచ్ అది వచ్చిందండి. సో లంచ్ చేసేసి నేను కొద్దిగా నాకు బయట షాపింగ్కి వెళ్ళేది పని ఉన్నింది. సో పర్పుల్లో నేను కొన్ని ప్రోడక్ట్స్ కొన్నాను, అవన్నీ నేను మీతో షార్ట్లో షేర్ చేశాను. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఆ షార్ట్ చూడండి. పర్పుల్లో సేల్ కానీ నడుస్తున్నది. ఇది ఏం కొలాబరేషన్ కాదండి, జస్ట్ నా ఓన్గా నేను కొనుక్కున్నవి. అలాగే ఫ్రెండ్స్, అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. సో తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఆల్సో. సో ఇక్కడ నేను పర్పుల్లో కొనుక్కొని వచ్చానమాట. సో ఆ వీడియో కానీ నేను చేస్తాను. సో వచ్చిన తర్వాత నేను మా పిల్లల కోసం, మా చిన్న బాబు కోసం, ఎస్పెషల్లీ మా చిన్న బాబు కోసం, వాడు మఖానా అయితే ఇష్టంగా తింటాడండి. సో మఖానా అనేది నేను ప్రిపేర్ చేస్తూనే ఉంటాను. సో అయిపోయిన వెంటనే నేను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను. సో మఖానాలో మంచి ఎక్కువ న్యూట్రిషన్స్ కానీ ఎక్కువగా ఉంటుంటాయి. మా పిల్లలు కానీ బాగా ఇష్టంగా తింటారనమాట. సో నేను 2 వేరియేషన్స్లో చేస్తుంటాను. ఇప్పుడైతే మా చిన్న బాబుకి ఓన్లీ నెయ్యి వేసి షార్టేజ్ చేస్తున్నాను అనమాట. ఆ రోజు నైట్ మేము ఇడ్లీ చేసుకున్నాము. సో ఇడ్లీ చేసుకొని దాంట్లో చట్నీ ప్రిపేర్ చేశాను. సో ఇడ్లీ చట్నీ, అలాగే రెడ్ చట్నీ కానీ ప్రిపేర్ చేశాను. ఇది నెల్లూరు రెడ్ చట్నీ అండి. సో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో చూడండి. సో ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నేను చామదుంపల వేపుడు చేశాను. సో చామదుంపలు అయిపోయాయి అనుకోండి. అలాగే యాజ్ యూజువల్గా బ్రౌన్ రైస్. ఇక్కడ ఏంటంటే ఇది దోసకాయ పప్పు చేశానండి. సో ఇలాగా నేను మా వారికి లంచ్ బాక్స్ కానీ చామదుంపల వేపుడు, అలాగే దోసకాయ పప్పు వేసేసాను. సో నేను ఎప్పుడు 4 o'clockకి స్నాక్స్కి గాను మా వారికి ఏదో ఒకటి స్ప్రౌట్స్ కానీ, ఉడకబెట్టిన రాజ్మా కానీ, చన్నా కానీ అలాగే నేను పెడుతూ ఉంటాను. సో ఈ షార్ట్లో కానీ మీరు అది చూస్తారు. అలాగే మా వారు మార్నింగే కార్న్ఫ్లెక్స్ తింటారండి. సో కార్న్ఫ్లెక్స్లో కానీ పాలు వేసుకోరు, మనకి ఆల్మండ్ మిల్క్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి వేసుకొని నట్స్ అవన్నీ వేసుకొని మంచిగా మార్నింగే న్యూట్రిషన్స్తో తింటారు. సో ఇక్కడ నేను మా వారి లంచ్ బాక్స్ చూపిస్తున్నాను. చామదుంపల వేపుడు, అలాగే రాజ్మా, కొంచెం చింతపండు పచ్చడి అనమాట. సో ఇదండి మా ఫ్రెండ్స్ వ్లాగ్. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.